నమస్కారం అండి అందరికీ. గొలుస చేపల ఇగురు ఎలా వండాలో చూద్దామండి. ఈరోజు గొలుస చేపల్ని తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. నేను కర్రీలోకి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. మీరు కావాలంటే ఇప్పుడు కొంచెం కారం వేసుకొని తర్వాత కూరలో కూడా సరిపడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం పూర్తిగా కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. గొలుస చేపల ఇగురికి కావాల్సినవి 4 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, నూనె తీసుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత వేగితే ఇగురు అంత టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత అడుగెట్టకుండా బాగా వేపుకోవాలండి. గరం మసాలా అవి బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అందులో వేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, చేపలు ఇరిగిపోతాయి. చేపల్ని కొంచెంసేపు మసాలా వేగనివ్వాలండి. మసాలాలో చేపలు బాగా వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి. గ్రేవీ కోసం గ్రేవీ చిక్కబడే వరకు ఉడకనివ్వాలండి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ తేలుతుంది. గొలుస చేపల గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. మీరు వండి ఎలా ఉందో చెప్పండి.